హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పెసరపప్పుని పోపు పెట్టబోతున్నానండి. దీంట్లో కాంబినేషన్ నిమ్మరసం పిండుతున్నాను. ఈ సమ్మర్లో ఈ పెసరపప్పు ఒంటికి ఎంతో చలువ చేస్తుందండి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మకాయని తరచూ మనం రోజుకి ఒక నిమ్మకాయని యూజ్ చేస్తూ ఉండాలండి. ఈ పప్పులో కాంబినేషన్గా వడియాలు కూడా వేస్తున్నానండి. చాలా బాగుంటుంది పప్పు నిమ్మకాయ కాంబినేషన్ వడియాలతో తింటే. ఇంకా పప్పుని ఏ విధంగా చేయాలో స్టార్ట్ చేసేద్దామా. పప్పు చేయడానికి నేను పెసరపప్పు తీసుకున్నానండి, 1/2 కప్పు. అలాగే 12 నిమ్మపళ్ళు. ఈ పప్పును ఒక బౌల్లో వేసేసి శుభ్రంగా 2 సార్లు వాష్ చేసేసి నానబెట్టుకోవాలి. కందిపప్పుతో కూడా చేసుకోవచ్చండి. కందిపప్పు అయితే కుక్కర్లో పెట్టుకోవాలి. ఇందులోకి నేను 2 కప్పులు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి అరగంట పక్కన పెట్టేసుకుంటే నానిన తర్వాత పప్పు త్వరగా ఉడికిపోద్ది. అరగంట నానిన తర్వాత అండి స్టవ్ వెలిగించి గిన్నెని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇదిగోండి పప్పు సగం ఉడికింది. ఇందులోకి వాటర్ తక్కువైతే వాటర్ వేసుకోవచ్చు. 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. దంచిన వెల్లుల్లి రేఖలు 6 వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికితే పప్పు ఉడికిపోయిందండి. ఇందులోకి సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి 1 నిమిషం ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుని పోపు పెట్టేసుకోవడమే. ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ పెడుతున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి 10 దంచిన వెల్లుల్లి రేఖలు వేసి 2 ఎండుమిర్చిని కూడా చిన్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని పోపు వేగిన తర్వాత పప్పులో వేసేసుకోవడమేనండి. ఈ నిమ్మకాయతో కందిపప్పు కూడా చేసుకోవచ్చు. ఈ పోపు వేసిన తర్వాత స్టవ్ మీద 2 నిమిషాలు ఉంచి ఈ పప్పులోకి కాంబినేషన్గా నేను పిండి వడియాలు వేస్తున్నానండి. వడియాలు కానీ అప్పడాలు కానీ వేయించేటప్పుడు ఒకసారి మనం ఎండలో పెట్టుకుని వేయిస్తే త్వరగా వేగుతాయి. మెత్తగా కాకుండా కొంచెం కరకరలాడుతూ ఉంటాయండి. ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత వడియాలు వేయించుకోవాలి. ఈ వడియాలు ఏ విధంగా పెట్టాలో ఐ సింబల్కి వెళ్ళి చూడండి. పిండి వడియాలు చాలా బాగుంటుంది పప్పులోకి. అదేవిధంగా మీకు నిమ్మరసం కింద ఒలిగినప్పుడు గచ్చు తెల్లగా అయిపోద్ది కదండి. అటువంటప్పుడు దోశ ముక్కతో కానీ గుమ్మడి ముక్కలతో కానీ రుద్దితే తెలిపోతుందండి. ఈ టిప్పుని గుర్తుపెట్టుకోండి. ఈ వడియాలు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని వేడివేడి అన్నంలో ఈ పెసరపప్పుతో ఈ వడియాలు సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఈ పెసరపప్పుని మీరు కూడా చేయండి. వేసవికాలంలో ఎంతో చలువ చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని వేడిగా ఉండకైతే చేదు వస్తుంది. చల్లారిన తర్వాత వేసుకుని సర్వ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.